అయ్యయ్యయ్యో ఎంత పనేరా అందరి ముందు ఇజ్జత్ వాయగా పాపం దెబ్బకు సార్ ముఖం మాడిపోయింది. ఏ సార్ గురించి చెప్తున్నా అనుకుంటుర్రా? టీడీపీ సీనియర్ నాయకుడు మంత్రి అచ్చెన్నాయుడు తెలుసు కదా, అంత పెద్ద సీనియర్ మంత్రిని పట్టుకొని ఊకల ఈక లెక్క తీసి పారేసిండు సీఎం చంద్రబాబు సారు. ఆసనాలు వేసుడు ప్రాక్టీస్ లేకపోతే యోగా డేకు రాకు అని కుల్లంకులా చెప్పేటాలకు పాపం అచ్చెన్న చిన్న పుచ్చుకున్నాడు. మంత్రి అచ్చెన్నాయుడిని కూడా అందరి ముందు తీసి పారేసినట్టు మాట్లాడిండు. నీకేం తెలుసు, అసలు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఆసనాలు ప్రాక్టీస్ చేసినావా? చేయకపోతే యోగా డేకు రాకు, అక్కడికొచ్చి ఉల్టా పల్టా చేస్తే ఇజ్జత్ పోతది అని కసిరిచ్చి పెట్టిండు. ఇనోన్లో ఒకసారి నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు, ఇటు కరెక్ట్ కాదు. నువ్వు నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు ఇనాడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి. 3 లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్. అందరి ముందు పరిగిపోయిందిగా. చూసిన రానుల్లా యోగా డేకు నువ్వు రావద్దు అని ముఖం మీదనే చెప్పేసిండు చంద్రబాబు. అంతమంది ముందు సీనియర్ మంత్రిని గట్లా తీసి పారేసినట్టు మాట్లాడేటాలకు అక్కడున్న ఆఫీసర్లు షాక్ అయ్యిండ్రు. అచ్చెన్నాయుడు సుత ఏమన్నాలో తెలియక నవ్వి ఊకున్నాడు. ఈ నెల 21వ తారీఖున వైజాగ్ లో జరిగే యోగా డే ఏర్పాట్ల మీద పెట్టిన మీటింగ్ లో జరిగింది ముచ్చట. మరి ఈ లెక్కతోటి ఆ రోజు ఎంతమంది మంత్రులు యోగా ప్రాక్టీస్ చేసి వస్తారో ఎట్లెట్లా చేస్తారో చూడాలి అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.